మొదట వచ్చిన రోజు నేను కూర్చుంటే మళ్ళీ లాస్ట్ దాకా గడవలేదు స్వామి. నేను చెప్పాల్సిందే ఒక రోజు నాకు 2-3 గంటల దాకా పుస్తకం చదవకుండా ఇచ్చేవాడు. చదువులో చెప్తుంటే ఇక ఆయన వాటానికి లేదు, లాస్ట్ రోజు దాకా ఎక్కడే వస్తున్నారు. అలాగే ఎక్కడే ఉంది. ఆ కార్యక్రమం ముగించుకొని మేము వెళ్ళాము అక్కడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు స్వామి అనుమానం ఇచ్చారు కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. మేము ఫస్ట్ అసలు నాగేంద్ర స్వామిని చూసింది ఆ రోజే, మంత్రం తీసుకుంది ఆ రోజు లేదండి. అందుకు తెలియదు నాగేంద్ర స్వామి. సుతమ్మని ఒక ఆమె వచ్చి మా ఊళ్ళో అమ్మ మంత్రులు మా అత్తయ్యకి మా ఊళ్ళో కొంతమంది మనకు ఉపదేశం ఇచ్చారు, ఇచ్చి మీరు తీసుకున్నమ్మా అని. నేను అలా తీసుకుని మీరు తీసుకుని మీ ఇద్దరు ఒకే రోజు తీసుకున్నాం, లేకపోతే ఏదో అన్నాను. అయితే ఆవిడంటే ఉన్నట్టుగా తీసుకోమండి. అట్లా కాదు, ఆయన మనసు కొంతలాగే తీసుకున్నాను, అన్న రోజు తీసుకుంటామని అనుకున్నాను. మరి అనుకోకుండా ఈ కోటేశ్వర స్వామి ఆ రోజు భజన పెట్టుకోవడం, ఆ భజన మమ్మల్ని అందరికీ వేయటం, నాగేశ్వర స్వామి వీళ్ళందరూ రావటం, తెల్లవాళ్ళు సత్యాన్ని కూర్చుంటారు. నేను కూర్చుని తిన్నాను బాగా. తిన్న తర్వాత బాగా చెత్తగా అందరూ వడుకులను వడుకోలేదు, ఎప్పుడే ఉంటుందమ్మా అన్నారు. నేను అలా కట్టాము, నేను వందాలందరూ మీ ఉత్తరం వందాలు అనుకున్నా, ఒకదాన్ని తీసుకొని నేను అని చెప్పాను. ఉన్నాక మీ స్వామి తీసుకోమన్నారు. నేను అందుకుని అనుకున్నా. అక్కడ పోలీసు స్వామి వచ్చి అన్న అన్న మా ఉద్యోగం కాదని మీరు మందవాళ్ళు ఉద్దేశం పొందండి అని చెప్పారు. అందులో తీసుకురా అని వాళ్ళిద్దరూ అనడం లేక అన్నారు. కట్ట అనుకొని అప్పుడు కొన్ని తమ్ముళ్ళు, మా పెద్దమ్మ, కొన్ని కూతురు 6 ఒకే రోజు పంపిస్తున్నాం అక్కడ. నేను ఆయన చూడటం ఆ రోజే, ఉద్దేశం పొందడం ఆ రోజు. ఇక అక్కడి నుంచి ఆ మహానుభావుడు ఎవరో ఏదో ఎవరికంతా ఈ జ్ఞానాన్ని సంపాదించడం, ఎక్కడికి పోతున్నా రామాన్ని తీసుకెళ్ళడం, అంతా చూపించడం, అదొక అసలు ఉండదు బయట మీరు చెప్పాలి. అయ్యేదో ఏదేదో అర్థం లేదండి. అలాంటి దాన్ని కూడా చేసుకున్న చూపించడం, ఈ జ్ఞానం లేకుండా ఆ మహానుభావుడు ఉండేవాడికి అంతా కలిగినారు. అసలు మనం ఎవరము, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఈ జన్మకి ఎక్కడికి వెళ్తున్నాము తెలుసుకోవాలి. మనం ఎవరో తెలుసుకోవాలంటే మనలో అసలు ఏమున్నాయి, ఎన్ని తత్వాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. మనలో 96 తత్వాలు ఉన్నమాట. ఆ 96 తత్వాలు ఎక్కడెక్కడ ఏమని మనం తెలుసుకోవాలి. మన గురువు గారు చెప్పబట్టి మనకు తెలిసింది, లేకపోతే తెలియదు కదా. ఆ 96 తత్వాల్లో 24 తత్వాలు ముఖ్యమైనవి. ఆ 24 తత్వాలలోనే ఈ శరీరం తయారైంది. అలాంటి 24 తత్వాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 5 ఆకాశం మొత్తం కూడా ప్రపంచంలో ఉంది, అని మనలోనూ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నాయన్నీ మనలోనూ ఉన్నాయి, కాకపోతే మనకు తెలియదు. 7-14 సముద్రాలు ఉన్నాయి, 7 సముద్రాలు, 33 కోట్ల దేవతలు మనలోనే ఉన్నారు. మరి ప్రపంచంలో ఏదైతే ఉందో ఆకాశము, వాయువు, అగ్ని, జలము బయట కనపడింది, కానీ మనలో కూడా ఉంది అన్నీ కూడా. అవి తెలుసుకోవడమే గొప్పతనం. మనం అన్ని తెలుసుకోవాలి. ఆకాశానికి 5 అంతరేంద్రియాలు చెప్తారండి. జ్ఞానము, మనసు, బుద్ధి, సుఖము, అహంకారము, 7 ఆకాశత్వానికి వస్తాయని చెప్తున్నారు. అలాగే వాయుతత్వానికి వచ్చేసరికి ప్రాణేంద్రియాలు 5 అన్నారు. ప్రాణము, అపానము, ధ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, సమానము అని 5 ప్రాణేంద్రియాలు. అలాగే మనము అగ్నితత్వానికి వచ్చేసరికి జ్ఞానేంద్రియాలు 5 అన్నారు. స్తోత్రము, త్వక్కు, చక్షు, జీవ, జ్ఞానము, ఈ 5 జ్ఞానేంద్రియాలు చూస్తారు. అలాగే జలతత్వానికి వచ్చేసరికి 5 విషయేంద్రియాలు అన్నారు. అవేంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. అలాగే భూతత్వానికి వచ్చేసరికి 5 కర్మేంద్రియాలు అని చెప్పారు. కర్మ చేస్తారు. అవేంటి? వాక్కు, వాయువు, పాదము, పుణ్యము, గరువు. ఈ 25 తత్వాలు